నేను అడుగుతున్న ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ముల ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు ఉండు కదనే, ఏర్పడ్డోళ్ళు ఉండు కదా, కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతారా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతో మంది దేవతలు ఉండ్రు. ఊర్లూర్ల పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతో మంది దేవతలు ఉండ్రు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన, మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం. ఊర్లలో పీర్ల పండుగ ఎవరయ్యా? మనం కాదా చేసేది? అలా వాడేది మనం కాదా? ఊర్లో ఏదన్నా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే 10 మందికి మనం సాయం చేస్తలేమా? మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో? ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. కాంగ్రెస్ ఎన్నో 50 ఏళ్ళ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్కు కొత్త కాదు, ప్రతిపక్షం అసలే కొత్త కాదు. కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ఈరోజు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశారు. ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు, కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే.